అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక పాతకాలం నాటి దెయ్యం కథ గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ఇది ఊరికే భయపడి పడుకునే కథ కాదు. భయం మనల్ని చుట్టుముట్టినప్పుడు దాన్ని తెలివితో ఎలా ఎదుర్కోవచ్చో చెప్పే ఒక ఆసక్తికరమైన సంఘటన ఇది. సరే, ఇప్పుడు మనం టైంలో కొంచెం వెనక్కి వెళ్దాం. అంటే సెల్ఫోన్లు లేవు, కరెంట్ లేదు, అసలు ఏ సౌకర్యాలు లేని కాలంలోకి. అక్కడ ఇంటికి తిరిగి వెళ్లడమనే ఓ సాధారణ ప్రయాణం ప్రాణాలతో బయటపడటానికి చేసే ఒక భయంకరమైన పోరాటంగా ఎలా మారిపోయిందో చూద్దాం. మన కథ ఒక పెళ్లి వేడుకతో మొదలవుతుంది. సంవత్సరం 1987. ఒక పెళ్లి బృందం ఎడ్లబండి మీద చీకటి పడ్డాక ఓ పల్లెటూరి దారిలో వాళ్ల ఊరికి తిరుగు ప్రయాణమయ్యారు. వాళ్ళు బయలుదేరిన చంద్రపురం నుంచి అప్పటికే 10 కిలోమీటర్లు ప్రయాణించారు. అంతా జానపద పాటలు పాడుకుంటూ సరదాగా సాగిపోతోంది వాళ్ల ప్రయాణం. అలా వెళ్తూ వెళ్తూ పాము మొలుపు అని పిలిచే ఒక ప్రమాదకరమైన మొలుపు దగ్గరకు చేరుకున్నారు. ఒకసారి ఆలోచించండి, వాళ్లు ఎంత ఒంటరిగా ఉన్నారో. సహాయం అందే అవకాశమే లేదు. చుట్టూ కటిక చీకటి. వాళ్ల చేతిలో ఉన్న ఆ కిరోసిన్ లాంతర్ వెలుగే వాళ్లకున్న ఏకైక ఆధారం. ఆ అడవిలో వాళ్లు పూర్తిగా ఒంటరైపోయారు. సరిగ్గా ఆ పాము మలుపు దగ్గరే వాళ్ల సంతోషమంతా ఆవిరైపోయింది. ప్రయాణం ఒక్కసారిగా ఆగిపోయింది, అది కూడా చాలా భయంకరంగా. ఏమైందంటే బండిని నడిపిస్తున్నది ఎంతో అనుభవం ఉన్న రామయ్య తాత. ఆయన ముందు నడిపిస్తున్న ఎద్దులు ఉన్నట్టుండి మొండికేశాయి. ఒక్క అడుగు కూడా ముందుకు వేయట్లేదు, అంతే. అపాయానికి మొదటి సంకేతం అదే. అప్పటిదాకా కీచరాళ్లతో వినిపిస్తున్న అడవి మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ నిశ్శబ్దమేదో గమనిస్తున్నట్టు చాలా బరువుగా అనిపించింది. వెంటనే గాలిలో ఒక విచిత్రమైన వాసన. ఒకేసారి మంచి మల్లెపూల సువాసన, దానితో పాటే ఏదో కుళ్ళిపోతున్న దుర్వాసన. ఈ రెండూ కలగలిసి రావడంతో అందరికీ లోపల భయం మొదలయ్యింది. ముందుకెళ్లనని మొండికేసిన ఆ ఎద్దులో రెండూ ఒకే దిశగా చూస్తున్నాయి. అక్కడున్న ఓ పెద్ద మర్రి చెట్టు నీడవైపు. బహుశా వాటికేదో కనిపించినట్టుంది. ఆ ఆకారం మెల్లమెల్లగా కనిపించటం మొదలుపెట్టింది. ముందు చెట్టుకొమ్మ మీద ఓ తెల్లటి నీడ, తర్వాత పెద్ద ధప్ మని శబ్దంతో నేలమీదకి దూకింది. 6 అడుగుల కంటే పొడవుగా ఉంది, జుట్టు ముఖానికడ్డంగా ఉంది. అప్పుడు 1000 మంది ఒకేసారి నవ్వితే ఎలా ఉంటుందో అంత భయంకరమైన నవ్వు వినిపించింది. అది వాళ్ల వెన్నులో వణుకు పుట్టించింది. ఇక్కడే అసలు విషయం చూడాలి. ఒకవైపేమో పెళ్లి బృందమంతా భయంతో గజగజ వణికిపోతున్నారు. కాని మరోవైపు రామయ్య తాత మాత్రం ఒక్క అంగుళం కూడా కదలకుండా ధైర్యంగా నిలబడి అందరినీ శాంతపరుస్తున్నాడు. అప్పుడు ఆ ఆకారం మాట్లాడింది. దాని గొంతులో హెచ్చరిక స్పష్టంగా ఉంది. నా బిడ్డను నా దగ్గరికి పంపండి, లేకపోతే మీ అందర్నీ చంపేస్తా అని అరిచింది. అంటే అది పెళ్లికూతుర్ని అడుగుతోంది. అదే తల పైకెత్తగానే దాని నిజస్వరూపం బయటపడింది. ముఖమంతా బూడిద రంగులో ఉంది. కళ్ళు ఎర్రటి నిప్పు కణికల్లా మండుతున్నాయి. గోళ్లు పొడవుగా పదునుగా ఉన్నాయి. అన్నింటికన్నా భయంకరంగా దాని పాదాలు పూర్తిగా వెనక్కి తిరుగున్నాయి. అది ఖచ్చితంగా ఒక దుష్టశక్తి అని అందరికీ అర్థమైపోయింది. ఇంత భయంకరమైన పిశాచిని చూసి రామయ్యతాత బలాన్ని నమ్ముకోలేదో, తన తెలివిని, తనకున్న పాతకాలపు జ్ఞానాన్ని నమ్ముకున్నాడో. నిజానికి రామయ్యతాత ముందే సిద్ధపడి వచ్చాడు. తనతోపాటు పసుపు బండారి తెచ్చుకున్నాడు. అంటే గుడిలో మంత్రించిన పసుపు, బూడిద మిశ్రమం. ఆ రోజుల్లో ప్రయాణం చేసేటప్పుడు ఇలాంటి దుష్టశక్తుల నుంచి కాపాడుతుందని నమ్మేవారు. తన దగ్గరున్న ఆ పసుపుని వెంటనే తీసి ఆ దెయ్యం మీద విసిరాడు. అంతే, ఒంటిమీద నిప్పు పడినట్టు అది గట్టిగా అరుస్తూ వెనక్కి తగ్గింది. ఆ పసుపు పనిచేసింది, కాని ఆ పిశాచిని పూర్తిగా తరిమి కొట్టడానికి అది ఒక్కటే సరిపోలేదు. బలంతో లాభం లేదని గ్రహించిన రామయ్య తాత తెలివిని ప్రయోగించాడు. ఆ దెయ్యం వైపు తిరిగి, ఇంకొంచెం ముందుకు వెళ్తే రోడ్డు చివర ఇంకో పెళ్లిజంట వస్తోంది అని ఒక అబద్ధం చెప్పాడు. ఆ పిశాచిని కాసేపైనా దారి మళ్లించి సమయం సంపాదించాలనేది ఆయన ప్లాన్. ఆ దెయ్యం అతని చెప్పిన మాటలు నమ్మి కాసేపు అటువైపు వెళ్లగానే ఇక్కడ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగు మొదలైంది. రామయ్య తాత వెంటనే బండ్ల దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. త్వరగా బండ్లు కదపండి, నేను దాన్ని మోసం చేశాను. అది తిరిగి వచ్చేలోకు మనం ఇక్కడ్నుండి వెళ్ళిపోవాలి అని గట్టిగా అరిచాడు. కాని వాళ్లు ఎంతో దూరం వెళ్లలేదు. తాను మోసపోయానని ఆ దయ్యానికి తెలిసిపోయింది. దాని కోపంతో కూడిన అరుపులు, గజ్జెల శబ్దాలు వాళ్ల వెనకాలే వినిపిస్తూ ఉన్నాయి.
వాళ్ళు భయంతో బండ్లను ఇంకా వేగంగా తోలడం మొదలుపెట్టారు. అదృష్టవశాత్తు వాళ్లు ఆ అడవి అంచు దాటగానే రోడ్డు పక్కన ఒక చిన్న గుడి కనిపించింది. వెంటనే బండ్లను ఆపి అందరూ అందులోకి వెళ్ళిపోయారు. ఆ దుష్టశక్తి ప్రవేశించలేని పవిత్ర స్థలమది. వాళ్ల ప్రాణాలు నిలిచాయి. ఈ కథ కేవలం భయంతో ముగియదు. ఆ భయం నుండి బయటపడ్డాక వాళ్ళు నేర్చుకున్న ఒక ముఖ్యమైన పాఠంతో ముగుస్తుంది. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే: నిజమైన ధైర్యమంటే భయం లేకపోవడం కాదు, భయం మనల్ని పూర్తిగా కమ్మేసినప్పుడు కూడా ప్రశాంతంగా ఆలోచించగలగడమే అసలైన ధైర్యం. ఇది మనల్ని ఒక చివరి ప్రశ్నతో వదిలేస్తోంది. రామయ్య తాత ప్లాన్ చాలా తెలివైనదే, అందులో సందేహం లేదు. కాని ఒకవేళ అతను మొదట ధైర్యంగా ఆ పిశాచి ముందు నిలబడకపోయి ఉంటే ఆ తెలివి అసలు పనిచేసేదా? ఆలోచించాల్సిన విషయమే.